మీ తెలంగాణ మాది ఆంధ్ర. తెలంగాణ వచ్చేసింది, ఇంక మన హైదరాబాద్ సంబంధం లేదు. ఇక్కడ ఆస్తులు మనం అమ్మేసి ఆంధ్రాలో కొనుక్కుందాం. ఇక్కడ మన ఉండనీరు, మన ఆస్తులకు భరోసా లేదు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. ప్రాంతీయ అభిమానం తారాస్థాయికి చేరుకున్న కొంతమంది వింత వ్యక్తుల అంతరంగం ఈ సంభాషణ. రాష్ట్ర విభజన అనేది ఒక ముగిసిన అధ్యాయం, ఒక చారిత్రక సత్యం. కానీ ఎన్నికల వేళ, ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రజల్లో రెచ్చగొట్టిన భయాందోళన ఫలితమే ఈ సంభాషణలో. మరి ఈ సంభాషణలో నిజమెంత? హైదరాబాద్లో నిజంగానే ఆంధ్రుల ఆస్తులకు భరోసా లేదా? వారు ఇక్కడ ఆస్తుల్ని అమ్మేసుకొని వారి ప్రాంతాలకు వెళ్ళవలసిందేనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు హైదరాబాద్ గురించి మనం తెలుసుకుందాం. 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్. విశిష్టమైన సంస్కృతికి, వాతావరణానికి పెట్టిన పేరు హైదరాబాద్. అసలు సిసలైన భారతీయతకు ప్రతీక హైదరాబాద్. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న భారతదేశంగా హైదరాబాద్ నగరాన్ని పిలుస్తారు. ఎన్నో పెద్ద ఐటీ సంస్థలకి నెలవు హైదరాబాద్. సాఫ్ట్వేర్ జాబులకే కాదు, సాఫ్ట్వేర్ కోర్సులు కూడా అత్యంత తక్కువ ఖర్చుతో నేర్పే స్థలంగా హైదరాబాద్లోని అమీర్పేటకి పేరుంది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు వాళ్లే కాకుండా దేశ నలుమూలల నుంచి హైదరాబాద్కు వచ్చి అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటారు. వీరికి లోకల్, నాన్ లోకల్ అనే సమస్య లేదు. లోకల్, నాన్ లోకల్ అనేది కేవలం పని తక్కువ, రాజకీయాలు ఎక్కువ చేసే గవర్నమెంట్ ఉద్యోగులకే తప్ప కష్టపడి పనిచేసి పైకొద్దాం అనుకునే ప్రతి వ్యక్తికి హైదరాబాద్ లోకల్. హైదరాబాద్ ఒక పీస్ఫుల్ సిటీ, శాంతి కాముక సిటీ. ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కానీ, సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి విధ్వంసం జరగలేదు, ఎటువంటి దాడులు జరగలేదు. కాబట్టి కొంతమంది పిచ్చి వ్యక్తుల సులాభం గురించి చేసే విష ప్రచారాన్ని నమ్మద్దు. హైదరాబాద్ ఒక పీస్ఫుల్ సిటీ. మనందరం తెలుగు వాళ్ళం. మనం తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది అధికార వికేంద్రీకరణలో భాగంగానే చూద్దాం తప్ప విద్వేషంతోనూ ఉద్వేగంతోనూ కాదు. మనందరి భాష తెలుగు భాష, మనందరి దేశం భారతదేశం. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఆస్తులు కొనవచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు. న్యాయబద్ధంగా మనం పెట్టే ప్రతి పెట్టుబడికి మన రాజ్యాంగ సంస్థలే మనకు భరోసా. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆంధ్రాలో ఆస్తులు కొనవచ్చు, ఉండవచ్చు. అలాగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఆస్తులు కొనవచ్చు, ఉండవచ్చు. సో డోంట్ బై ప్రాపర్టీ. నో, బై ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. లివ్ పీస్ఫుల్లీ. థ్యాంక్ యూ.